సమ్మర్లో పవర్ కట్ కాకుండా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. ఎన్సీల పేరుతో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించింది. ఎమర్జెన్సీ అయితే తప్ప ఎల్సీలు ఇవ్వొద్దని సర్కారు ఆదేశాలిచ్చింది. ఈ 3 నెలల్లో గత ఏడాది కంటే కరెంటు వినియోగం పెరిగిందని రేవంత్ ప్రభుత్వం వాదిస్తుంది. మరోవైపు వారంలో ఒక్కరోజైనా ఎల్సీలకు పర్మిషన్ ఇవ్వాలని సిబ్బంది కోరుతున్నారు. దీనిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసే యోచనలో సిబ్బంది ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, సమ్మర్లో పవర్ కట్ కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో గత కొన్ని రోజులుగా విపక్షాలు రాష్ట్రంలో విద్యుత్ కోత నెలకొల్లాయని చెప్పేసి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నటువంటి అంశం పైన ఈ రోజు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క కొద్దిసేపటి క్రితం స్పందించడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ అత్యవసర పరిస్థితి తప్ప ఎల్సీ పర్మిషన్స్ ఇవ్వకూడదని చెప్పేసి ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులకు చెప్పడం జరిగింది. గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగానే పవర్ కట్ రిపేర్ల పేరు మీద పవర్ కట్ చేస్తున్నారు, దాని ద్వారా కొన్ని సమస్యలు వచ్చి ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో అటువంటి ఏమన్నా అవసరం లేకున్నా సరే విద్యుత్ కట్ చేసి లైన్ మెన్లు కొంతమంది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, కాబట్టి అలాంటి వాటిని ఇప్పుడు గుర్తించాలని చెప్పారు. సో ఇప్పుడు కూడా విపక్షాలు రాజకీయం చేసేందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి వాటికి సంబంధం లేకుండానే గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది విద్యుత్ వినియోగం అధికంగా ఉందని చెప్పేసి కూడా లెక్కలు తెలుస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. గత 3 నెలల్లో గత ఏడాది కంటే కరెంటు వినియోగం ఈ నెల బాగా పెరిగిందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కొత్త అపార్ట్మెంట్లు వెంచర్లు ఎల్సీలకు పర్మిషన్ లేక సమస్యలు వస్తా ఉన్నాయి. దీంతో సమ్మర్ లో పవర్ కట్ కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా దానికి సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల మేరకు అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఈ విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడాలి, విద్యుత్ సమస్య రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కింది స్థాయి సిబ్బందికి కూడా సూచించినట్టు తెలుస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.